హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె ఎలిజబెటా మారు పేరుతో పారిస్ లో ఉంటున్నట్లు ఉక్రెయిన్ టీవీ టీఎస్ఎన్ పేర్కొంది. 2 ఏళ్ల కిందట సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న ఎలిజబెటా రష్యా ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించగానే దేశం వదిలి వెళ్లినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న సిరియా మళ్లీ భగ్గుమంటోంది. ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మధ్య వాయవ్య సిరియాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఘర్షణలు భారీ పోరాటంగా మారిపోయాయి. పలు పట్టణాలు గ్రామాలను తిరుగుబాటుదారులు తమ గుప్పెట్లో తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం శనివారం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో అన్నారు. ఫెంగల్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు. ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ 99 రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని బ్రాండ్లపై రేట్లను తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 రూపాయల నుంచి 210 రూపాయలకి, ఫుల్ బాటిల్ 920 రూపాయల నుంచి 840 రూపాయలకి తగ్గింది. ఇక మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ 220 రూపాయల నుంచి 190 రూపాయలకి, ఫుల్ బాటిల్ 870 రూపాయల నుంచి 760 రూపాయలకి, ఇక యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ 1600 రూపాయల నుంచి 1400 రూపాయలకు తగ్గించి అమ్ముతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీష్ రావు అన్నారు. మరి రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకి మేలు ఎలా అవుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.